అత్తయ్య గారు, మీ చిన్న కోడలు ఎప్పుడూ ఫోన్లోనే ఉంటుంది, పనులు చెప్పరా ఏంటి అని. పనులు నేనే చెయ్యాలా అని కోపంగా అడుగుతుంది పెద్ద కోడలు శ్రావణి. లేదమ్మా, ఇందాక నుంచి పనులు చేసి ఇప్పుడే కూర్చుంది చిన్న కోడలు శివాని అని చెబుతుంది అత్త లక్ష్మి. ఎప్పుడు చిన్న కోడల్ని వెనక వేసుకొని వస్తారేంటి అత్తయ్య అని కోపంగా అడుగుతుంది పెద్ద కోడలు. అదేమీ లేదమ్మా, ఇందాక నుంచి చూశాను కదా, తనే పనులన్నీ చేసింది. నువ్వు ఎప్పుడు లేచి ఇప్పుడే కిందకి. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసేవారి నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. వచ్చావు, ఆ మాత్రం తెలియదా నాకు అని అడిగేసరికి మొహం మార్చుకొని వెళ్ళిపోతుంది పెద్ద కోడలు శ్రావణి. అలా పెద్ద కోడలు శ్రావణి వెళ్ళిపోగానే లక్ష్మి సోఫాలో కూర్చొని, ఏంటో ఈ కోడలు పిల్ల, ఒకరంటే ఒకరికి పడదు. చిన్న కోడలేమో అందరితో కలుసుకుపోదామని అందరూ మన వాళ్ళే అనుకుంటుంది. ఈ పెద్ద కోడలు మాత్రం తనే బతకాలి, ఎవరు ఎటుపోతే పర్లేదు కానీ అని అనుకుంటుంది. తన సంతోషమే చూసుకుంటుంది తప్ప మిగతా పక్కన వాళ్ళదు ఎటుపోయినా పర్లేదు. స్వభావం పెద్ద కోడలిది. పైగా చిన్న కోడలపై ఎప్పుడూ చాడీలు చెబుతూనే ఉంటుంది. ఆ మాత్రం తెలీదా ఏంటి నాకు అని మనసులో అనుకొని న్యూస్ పేపర్ చదువుతూ ఉంటుంది లక్ష్మి. అదే సమయంలో రూమ్లో నుంచి మా పెద్ద కొడుకు శ్రావణ్ వచ్చి, ఏంటమ్మా మీ చిన్న కోడలు కలిసి పనులు చెప్పట్లేదంట, ఎప్పుడు నా భార్యనే పనులు చేయమంటున్నావంట, తను మాత్రం ఎంత పనులని చేస్తుంది అని కోపంగా అనేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు పెద్ద కొడుకు శ్రావణ్. అదే సమయంలో చిన్న కొడుకు సునీల్ వచ్చి, ఏంటమ్మా ఎప్పుడు నా భార్యపై ఏడుస్తారు ఇద్దరు కూడా అని. నువ్వు చూసావు కదా, ఉదయం నుంచి పనులు చేసి ఉంటుంది, విశ్రాంతిగా కూర్చుంది. పైగా ఇందాక వదిన వచ్చి ఫోన్తో ఆడుతుంది అని చెప్పింది. అది ఫోన్తో ఆడటం కాదమ్మా, వాళ్ళమ్మకి ఒంట్లో బాగాలేదట, అందుకు ఎలా ఉందో అని వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది అని బాధగా అనడం గమనించిన లక్ష్మి, నాకు తెలియదా బాబు, వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ నా చిన్న కోడలే నాకు చాలా ఇష్టం, తన అన్ని పనులు చేస్తుంది, మా పెద్ద కోడల్లా కాదు అని బుజ్జగించేసరికి, ఆఫీస్కి లేట్ అవుతుంది వెళ్ళు అని చెప్పి ఆఫీస్కి పంపుతుంది సునీల్ని. అలా ఇద్దరు కొడుకులు కూడా ఆఫీస్కి వెళ్ళిపోవడంతో పెద్ద కోడలు పై గదిలోనే ఉంటుంది. ఇంకా టిఫిన్ తినదు. చిన్న కోడలు మాత్రం ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి టిఫిన్ రెడీ చేసి పెడుతుంది. అలా లక్ష్మి బయటకి వచ్చి కిచెన్ రూమ్లోకి, ఇంకా టిఫిన్ మిగిలిపోయింది అమ్మా శివాని, టిఫిన్ ఎవరిదమ్మా, ఎవరు తినలేదు అని అడగడంతో, అదే అత్తయ్య, అక్క ఇంకా తినలేదు, ఇందాకే లేచింది కదా, రెడీ అయ్యిందేమో, ఒకసారి పిలవండి, నేను పిలిస్తే మళ్ళీ నాపై అరుస్తూ ఉంటుంది అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది శివాని. లక్ష్మి అలా హాల్లోకి వచ్చి, అమ్మ శ్రావణి రెడీ అయ్యావా, వచ్చి టిఫిన్ తిను, చల్లారిపోతుంది అని పిలుస్తుంది. నాకు తినాలనిపించడం లేదు అత్తయ్య, నేను ఆర్డర్ చేసుకున్నాను, ఇప్పుడే వస్తుంది, అది తింటే తినండి, లేదంటే పడేయండి, నా గురించి మాత్రం ఉంచకండి అని చెబుతుంది. ఆ మాట విన్న లక్ష్మి ఏం చెప్పాలో అర్థం కాక ఏమైనా అంటే మాత్రం మళ్ళీ అలిగి మొహం మార్చుకుంటుంది అని చెప్పి ఏమీ అనకుండా మౌనంగా ఉంటుంది. అది చూసిన చిన్న కోడలు శివాని, ఏమీ బాధపడకండి అత్తయ్య, ఎవరో ఒకరు పిల్లలు ఆడుకోవడానికి వస్తారు కదా, వాళ్ళకి పెడదాంలేండి అని చెప్పి అనడంతో చిన్న కోడలు శివాని నయ్యం, ప్రతిదీ బాగా అర్థం చేసుకొని దేనిని వృధా చేయకుండా అన్నీ సంతోషంగా నవ్వుకుంటూ
అలాగేనమ్మా అని చెప్పి బయట పెరట్లో కూర్చుంటుంది లక్ష్మి. అలా చల్లగాలి రావడంతో నెమ్మదిగా కళ్ళు మూసుకొని తనకి జరిగిందంతా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది లక్ష్మి. నాకు రాముకి పెళ్ళయి సంవత్సరంన్నరకే పెద్ద కొడుకు జన్మించాడు. ఆ తర్వాత సంవత్సరంకి చిన్న కొడుకు. అలా సంవత్సరం సంతోషంగా ఇద్దరు మగబిడ్డల్ని కన్ని జీవితాన్ని ముందుకు సాగించాను. ఇలా ఇద్దరు పిల్లలు కూడా పెళ్ళయ్యి పెద్దయ్యి పెళ్లి వయసు రావడంతో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. రాము ముందుగా పెద్ద కొడుకుకి సంబంధం చూశాడు. అలా పెద్ద కొడుకుకి మంచి సంబంధం రావడంతో కోడలు చక్కగా అందంగా ఉండడంతో రాము పెళ్ళికి అంగీకరించాడు. పెళ్లి పనులు మొదలై పెట్టాడు. అలా పెద్ద కొడుకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత పెద్ద కోడలి బంధువులు పెళ్ళిలో చిన్న కొడుకుని చూశారట. అలా చిన్న కొడుకుకి కూడా పెళ్లి వయసు రావడంతో చిన్న కొడుకుకి కూడా పెళ్లి చేద్దామనుకొని పెద్ద కొడుకు కన్నా గొప్పగా చిన్న కొడుకుకి చేశాడు. అలా పెళ్ళైనప్పటి నుంచి నెల రోజుల తర్వాత ఉన్నట్టుండి రాముకి అనారోగ్యం వచ్చింది. అలా ఆరోగ్యం బాగోలేక ప్రతి వారం ఆసుపత్రికి వెళ్ళేవాడు. ఒంట్లో బాగాలేదు అని ఒకే విషయం కూడా నాతో చెప్పలేదు. ప్రతిరోజు టాబ్లెట్ వేసుకుంటున్నాడు. అసలు ఏం టాబ్లెట్లు అని ఆరాధిస్తే అప్పుడు తెలిసింది అతనికి క్యాన్సర్ ఉందని. క్యాన్సర్ ఉన్నట్టుగా ముందుగానే చెప్పొచ్చు కదా అని అడిగాను. అందుకు ఒక మాట అన్నాడు. ఆ మాట విన్న నా మనసు కరిగిపోయింది. ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ మీరే నాకు భర్తగా రావాలనిపించింది. అలా 3 నెలలు బాగానే ఉన్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఇద్దరు కొడుకులు కూడా ఆఫీస్లో ఉన్నారు. పెద్ద కోడల్ని పిలిస్తే నాకు భయం, నేను రానని రూమ్లోనే ఉంది. చిన్న కోడలు పెద్ద కొడుకులా వచ్చి అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేసి చివరికి ఐసీయూలో నుంచి డాక్టర్ వచ్చి మమ్మల్ని క్షమించమ్మా మీ వారు పోయారు అని చెప్పిన మాట నేను తట్టుకోలేకపోయాను. అక్కడ కింద పడిపోయాను. అది గమనించిన మా చిన్న కోడలు దేవతలా నన్ను కాపాడింది. నన్ను దగ్గరకు తీసుకొని ఓ తల్లిలా ఓదార్చింది. ఆ క్షణం నాకు మా అమ్మగారే గుర్తుకు వచ్చారు. అలా జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది లక్ష్మి. కంట్లో నుంచి నీళ్లు రావడం గమనించిన చిన్న కోడలు శివాని అత్తయ్య అనే పిలుపుతో ఆ కన్నీళ్లు ఆపేసుకుంది లక్ష్మి. ఏంటత్తయ్య బాధగా ఉన్నారు, కంట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి, ఏమైంది అని అడిగింది. ఏమీ లేదమ్మా, జరిగిందంతా జ్ఞాపకం చేసుకుంటే తెలియకుండానే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకు అత్తయ్య జరిగిందంతా గుర్తు చేసుకుంటున్నారు? ముందే మీకు ఆరోగ్యం బాగోలేదు, బయట చలిగా ఉంది, లోపలికి రండి అత్తయ్య అని ఆప్యాయంగా పిలుస్తుంది చిన్న కోడలు శివాని. నేను వస్తాను పదమ్మా అని చెప్పి అక్కడే కూర్చుంటుంది. మీరు అలానే అంటారు, మళ్ళీ రారు అని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తుంది చిన్న కోడలు. అమ్మ, చిన్న కోడలు నిన్ను చూస్తుంటే మా అమ్మనే చూస్తున్నట్టుగా ఉంది. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసేవారి నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. జీవితంలో ఎన్నో గొడవలు వస్తాయి. ఎన్ని గొడవలు వచ్చినా కానీ నన్ను విడిచి వెళ్ళవు కదా, నాకు మాట ఇవ్వమ్మా అని మాట తీసుకుంటుంది లక్ష్మి. ఏంటండి అత్తయ్య అలా అంటున్నారు? అమ్మ తర్వాత అమ్మలాంటి వారు. మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్తాను? ఎన్ని గొడవలు వచ్చినా మీతోనే ఉంటాను అని చెప్పి సంతోషంగా జీవితాన్ని ముందుకు సాగిస్తారు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు ఒక లైక్ వేయండి, మాకు సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఆల్.